కన్నప్ప మూవీ గురించి అంటే మీకు ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే ఏం చెప్తారు? ఇదంతా శివలీల అని చెప్తాను actually. అంటే బేసిక్గా నేను స్వతహాగా శివ భక్తుడిని. మా ఫ్యామిలీ అందరూ కూడా శివుని ఎక్కువ పూజిస్తాం. సో ప్రతి 6 నెలలకు ఒకసారి మేము అరుణాచలం వెళ్తా ఉంటాం అనమాట. సో అరుణాచలం వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నప్పుడు నాకు కాల్ వచ్చింది అనమాట. సో మా పిఆర్ నవీన్ గారు ఫోన్ చేశారు, ఇలా కన్నప్ప సినిమా గురించి సెకండ్ లీడ్కి చాలా మందిని చూస్తున్నారు, ఆడిషన్ చేశారు, బట్ వాళ్ళకి ఎవరు నచ్చట్లేదు, మీ ఫొటోస్ కూడా పంపించమంటారా, మీరు ఓకే అంటే పంపిస్తాం అన్నారు. ఓకే, ఐ సెడ్ ఇట్స్ అ బిగ్ ఫిల్మ్, ఇట్స్ అ పాన్ ఇండియా ఫిల్మ్, డెఫినెట్గా పంపించండి, అందులో అవకాశం వస్తే డెఫినెట్గా అంతకు మించింది ఏముంది అని చెప్పి పంపించమని చెప్పాను. సో ఫొటోస్ పంపించిన తర్వాత లుక్ టెస్ట్కి రమ్మని చెప్పి కాల్ చేశారు. సో లుక్ టెస్ట్ ఫస్ట్ స్టోరీ విన్నాను, స్టోరీ అద్భుతంగా ఉంది, కో డైరెక్టర్ రవి చెప్పారు. సో తర్వాత డైరెక్టర్ గారు చూశారు, కౌశల్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పారు, ముఖేష్ గారు చూసి. తర్వాత లుక్ టెస్ట్ చేశారు, లుక్ టెస్ట్ దగ్గరుండి విష్ణు గారే మొత్తం చూసుకుని చేపించారు అనమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 వీక్ సైలెన్స్ అనమాట. అంటే నాకు అంటే 1 వీక్ సైలెన్స్ అంటే దే టేకింగ్ టైం అనమాట. సో మళ్ళీ ఆ టైంలో సినిమా వస్తుందా రాదా ఒక చిన్న డౌట్ అనమాట. సో ఆ డౌట్ లో నేను శివుడికి మొక్కుకోవడం జరిగింది, కన్నప్ప మీకు రియల్ కళ్ళని ఇచ్చారు, ఈ సినిమా గానీ నాకు వస్తే కాళహస్తికి వచ్చి వెండి కళ్ళని నేను బహుమతిగా ఇస్తాను అని చెప్పి మొక్కుకోవడం జరిగింది. సో మొక్కుకున్న నెక్స్ట్ డే నాకు నా వాట్సాప్కి డైరెక్ట్గా న్యూజిలాండ్ ఫ్లైట్ టికెట్ వచ్చింది.